హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 22 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. టెంపుల్ ముందు కారు ఆపగానే వర్ష నవ్వుతూ వరుణ్ వైపు చూసి థ్యాంక్ యూ వరుణ్, అడగగానే తీసుకొచ్చావు అని చెప్పగానే వరుణ్ వర్ష వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి కార్ దిగి వర్ష వైపున్న డోర్ ఓపెన్ చేసి గెట్ డౌన్ అనగానే వర్ష చిరునవ్వుతో కిందకి దిగి గుడి ముందున్న షాప్లో పూజ సామాగ్రి కొనుక్కొని అక్కడే కాళ్ళు చేతులు కడుక్కొని వరుణ్ వైపు చూస్తూ ఏంటి వరుణ్ ఇంకా అక్కడే నిల్చుకొనున్నావు, వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా, గుడిలోకి వెళ్దాం అంటుంది. ఇంకా కార్ దగ్గరే ఉన్న వరుణ్ని చూసి నేను రాను, నువ్వు వెళ్ళు అంటూ కార్కి ఆనుకొని చెప్తాడు వరుణ్. ఇక్కడ దాకా వచ్చి గుడిలోకి రాను అంటావేంటి, పద వెళ్దాం అంటూ వరుణ్ చేపట్టుకొని ముందుకి అడుగు వేస్తుంది. కానీ వరుణ్ ఉన్న చోట నుండి కదలకపోవడంతో వర్ష వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తుంది. తన చేతిని సున్నితంగా వర్ష చేతిలో నుండి విడిపించుకొని నాకు ఈ దేవుడు పూజలు వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, బట్ నువ్వు అడిగావని ఇక్కడి దాకా వచ్చాను, నన్ను ఇలా వదిలేసే వర్షు, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకొనిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం గుడికి వచ్చాం, జంటగా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను, ప్లీజ్ వరుణ్ ఈ ఒక్కసారికి నా కోసం లోపలికి రా. వర్షు నీ కోసం ఏమైనా చేయడానికి నేను రెడీ, బట్ ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టుకో అని కార్లో కూర్చొని ఎఫ్ఎం ఆన్ చేసుకొని కళ్ళు మూసుకొని సీట్కి అనుకుంటాడు. ఇక ఎంత చెప్పినా వరుణ్ వినడు అని అర్థం చేసుకుని తనొక్కటే గుడిలోకి వెళ్ళి వరుణ్ పేరు మీద తన పేరు మీద పూజ చేయించి దేవుడికి నమస్కారం చేసి కాసేపు గర్భగుడిలోనే కూర్చొని ప్రసాదం తీసుకొని కారు దగ్గరికి వెళ్తుంది. ఇంకా వర్ష రాలేదేంటి అని వరుణ్ కారు దిగి వర్ష కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడే వర్ష వస్తూ కనిపించడంతో నవ్వుతూ తన వైపు చూస్తాడు. వర్ష కూడా వరుణ్ని చూసి స్టెప్స్ దిగుతూ ఉండగా చీర కుచ్చులు అడ్డుపడి వర్ష కింద పడిపోతుంది అనగా 2 చేతులు వర్ష నడుము చుట్టూ పట్టుకొని వర్ష పడకుండా ఆపుతాయి. అది చూసిన వరుణ్ మొహం కోపంతో ఎర్రబడి కోపంగా స్టెప్స్ ఎక్కుతూ వర్షను తన వైపుకు లాక్కుని ఆ వ్యక్తి వైపు కోపంగా చూస్తాడు. వర్ష వరుణ్ మొహాన్ని చూసి కంగారుగా వరుణ్ ప్లీజ్ కామ్ డౌన్, నేను పడిపోతూ ఉంటే తనే హెల్ప్ చేసి సేవ్ చేశాడు అని వరుణ్ కోపానికి వణికిపోతూ భయంగా చెప్తుంది. వెళ్ళి కారులో కూర్చో వర్షు. వరుణ్ ప్లీజ్ నేను చెప్పేది విను, వెళ్ళి కూర్చో అన్నానా అని కోపంగా చెప్పడంతో వర్ష ఆ వ్యక్తి వైపు బాధగా చూస్తూ అక్కడే నిల్చుకుంటుంది. వరుణ్ అది చూసి వర్ష చేతిని పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి తను బయటికి రాకుండా లాక్ చేసి ఆ వ్యక్తి ఉన్న వైపు వచ్చి కోపంగా కాలర్ పట్టుకొని హౌ డేర్ యూ, నా వైఫ్ నాడుని టచ్ చేస్తావా అని ఆ వ్యక్తి కడుపులో తన్నగానే అతను వెళ్ళి దూరంగా పడిపోతాడు. అంతటితో ఆగకుండా అతన్ని పైకి లేపి మొహం మీద ఆపకుండా పంచసిచ్చి బరాబరా గుడిలోకి ఈడ్చుకు వెళ్ళి హారతిస్తున్న ప్లేట్ ముందు ఆ వ్యక్తి చేయి పెట్టి ఏ చేత్తో వర్షాన్ని పట్టుకున్నాడో ఆ చేయి పూర్తిగా కాలాక ఆ వ్యక్తి అరుపులతో సాటిస్ఫై అవుతూ బీ కేర్ఫుల్, మరోసారి నాకు కనిపించుకో అని వార్నింగ్ ఇచ్చి తన వైపే అందరూ చూస్తూ ఉన్న ఎవ్వరి వైపు చూడకుండా కార్ దగ్గరికి వెళ్తాడు వరుణ్. కార్ అన్లాక్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వరుణ్ని చూసి వరుణ్ ఆ అబ్బాయిని ఏం చేయలేదు కదా అని టెన్షన్గా చూస్తూ అడుగుతుంది. వరుణ్ కార్ స్టార్ట్ చేస్తూ లేదు జస్ట్ చెయ్యి కాల్చానంతే అని సింపుల్గా చెప్పి కార్ని ఆఫీస్ వైపు డ్రైవ్ చేస్తాడు. వరుణ్ని కదిలించాలన్న ధైర్యం సరిపోక ఆ అబ్బాయిని తలుచుకుని బాధపడుతూ తల వంచుకొని సీట్లో మౌనంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వరుణ్ ఈ విషయంలో ఎలా మార్చాలో తనకి అర్థం కావడం లేదు. జస్ట్ తనకి హెల్ప్ చేశాడు అని ఆ అబ్బాయిని అలా కొట్టడం వర్షాకి నిజంగా బాధగా ఉంది. మనసులోనే ఆ అబ్బాయికి సారీ చెప్పుకొని విండో సైడ్ తిరిగి కన్నీళ్లు తుడుచుకుని మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటుంది. ఇప్పటికే చాలా డ్రాప్స్ వేస్ట్ చేసావు, కానీ ఇంకొక చుక్క నీ కంట్లో నుంచి కన్నీరు కార్చినా అంతకు 10 వాడిని కొట్టాల్సి వస్తుంది వర్ష అని ఆఫీస్ పార్టికోలో కారు ఆపి వర్ష వైపు చూస్తాడు. వర్ష వరుణ్ వైపు భయంగా చూస్తూ లేదు వరుణ్ నేను ఏడవను అంటూ ఏడవలేక ఏడుస్తూనే నవ్వుతూ చెప్తుంది. గుడ్, ఇలాగే నవ్వుతూ ఉండు, పద వెళ్దామని వరుణ్ కార్ దిగగానే వర్ష కూడా కార్ దిగి వరుణ్ పక్కకు వచ్చి నిల్చుకుంటుంది. వీళ్ళిద్దరి కోసమే స్టాఫ్ మొత్తం ఆఫీస్ బయట బొకే పట్టుకొని వెయిట్ చేస్తూ కనిపిస్తారు. వీళ్ళు రాగానే నవ్వుతూ అందరూ వీళ్ళకి గులాబీ పువ్వులతో వెల్కమ్ చెప్తారు. చూడు వర్షు, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరి మెయిల్ ఎంప్లాయ్ చెయ్యి కాదు కదా, ఫింగర్ టచ్ అయినా సరే వాడి చెయ్యి ఎందుకో పనికి రాకుండా పోతుంది, జాగ్రత్త అని నవ్వుతూ చెప్పి వాళ్ళు దగ్గరికి రావడంతో వాళ్ళు ఇస్తున్న బొకేస్ నవ్వుతూ తీసుకుని పక్కనే ఉన్న లతీఫ్కి అందిస్తాడు. వర్షకి వరుణ్ శాడిజం గురించి తెలుసు గనక వాళ్ళు ఇస్తున్న బొకేస్ ఫింగర్స్ కూడా టచ్ అవ్వకుండా తీసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్న వాళ్ళని కళ్ళతోనే ఆపి వాళ్ళని వరుణ్ బారి నుండి సేవ్ చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వర్ష ఇవ్వకపోవడంతో ఈవిడికి మామూలుగా పొగరలేదు అని మనసులోనే అనుకొని వర్షను యాటిట్యూడ్ పర్సన్ లాగా ఫిక్స్ అవుతారు.
నక్షత్ర ఒక్కొక్కరిగా అందరినీ పరిచయం చేసి అందరికీ వరుణ్ వర్షాల న్యూ సీఈఓ చైర్మన్ లాగా పరిచయం చేసి తర్వాత ఇద్దరిని తీసుకుని ఎవరి క్యాబిన్ వాళ్ళకి చూపెట్టి వర్ష క్యాబిన్లోకి వెళ్ళి వర్షకి ఇవాళ తన స్కెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వర్షకి అవేమీ వినిపించడం లేదు. తన కళ్ళ ముందు వరుణ్ ఆ అబ్బాయిని కొట్టడమే గుర్తొస్తూ ఉంటే నక్షత్రకి కాఫీ చెప్పమని చెప్పి కళ్ళు మూసుకుంటుంది. తన టేబుల్ మీద కాఫీ కప్ ప్రత్యక్షం అవ్వగానే ఆ స్మెల్ తన ముక్కుపూటలకి తాకడంతో మెల్లగా కళ్ళు తెరిచి థ్యాంక్ ఫర్ ది కాఫీ నక్షత్ర అని ఎదురుగా చూసేసరికి ఎప్పటిలాగే ప్లెజెంట్గా చిరునవ్వుతో కనిపిస్తాడు వరుణ్. తనని చూసి సీట్ నుండి కంగారుగా పైకి లేస్తూ ఉండగా కూర్చో అని కళ్ళతోనే చెప్పి కప్ తీసుకుని వర్ష చేతిలో పెట్టి తన ఎదురుగా కూర్చొని తాగు వర్షు చల్లగా అయిపోతుంది అని వరుణ్ చెప్పగానే పొగలు కక్కుతూ ఉన్న కాఫీని చూసి గబగబా తాగేసి నాలుగు కార్చుకుని వరుణ్తో బోనస్గా తిట్టించుకొని ఒకవైపు నాలుక కాలి మరోవైపు వరుణ్తో తిట్లు తిట్టించుకొని మొహాన్ని నల్లగా పెట్టుకొని కూర్చుంటుంది. వరుణ్ వర్ష మొహాన్ని చూసి తన తిట్లు దండకం ఆపి క్యాఫిటేరియాకి కాల్ చేసి ఐస్ క్రీమ్ చెప్పి అది బాయ్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళగానే అది వర్ష ముందు పెడుతూ హ్యావ్ ఇట్, ఇది తింటే మంట కాస్త తగ్గుతుంది తిను. ఇంత మార్నింగ్ ఐస్ క్రీమా? నాకొద్దు, అయినా జస్ట్ నాలుకే కాలింది, చర్మమేం ఊడిపోలేదు. పైగా ఇవాళ నేను ఫాస్టింగ్, ఓన్లీ మిల్క్ ఒక్కటే తీసుకుంటాను, ఇంకేం వద్దు. నోరు మూసుకొని తిను వర్షు, నాతో తిట్టించుకోకు. వరుణ్ ప్లీజ్, ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా కాలడం చాలా కామన్, ఏదో నాకే కాలినట్టు. అందరూ వేరు, నువ్వు వేరు. త్వరగా తిను, మెల్ట్ అయిపోతుంది ఐస్ క్రీమ్. నాకేం వద్దు, ఐఎమ్ ఓకే అంటూ సిస్టమ్ ఆన్ చేస్తూ ఆన్సర్ ఇస్తుంది. నువ్విలా చెప్తే ఎందుకు వింటావే? నీకు నా స్టైల్లో చెప్పడమే కరెక్ట్ అంటూ పైకి లేచి ఐస్ క్రీమ్ మొత్తం బుగ్గల్లోకి కుక్కి తను మింగేదాకా బుగ్గలు నొక్కి పట్టుకొని తను తినేశాక గుడ్, ఇదేదో ముందే తినేసుంటే ఇలా బలవంతంగా పెట్టేవాడిని కాదుగా. సరే ఇక వర్క్ చేసుకో అని వర్ష హ్యాండ్ కిస్ తీసి విజిల్ వేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వరుణ్ చేసిన పనికి నోట్లో ఉన్న కాఫీ టేస్ట్ మొత్తం ఎగిరిపోయి ఐస్ క్రీమ్ టేస్ట్ రావడం అండ్ నోరంతా చల్లగా అయిపోవడంతో రాక్షసుడా అని గట్టిగా అరిచి వాష్రూమ్లోకి వెళ్ళి మౌత్ వాష్ చేసుకొని టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి వర్క్లో బిజీ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు ఎవరి క్యాబిన్లో వాళ్ళు వర్క్లో బిజీ అయ్యి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్నూన్ 1 అవుతూ ఉండగా వరుణ్ తన క్యాబిన్లోనే లంచ్కి ఏర్పాటు చేసి వర్షకు రమ్మని చెప్తాడు. వర్ష తన క్యాబిన్కి రాగానే హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్లోకి ఫుడ్ సర్వ్ చేసుకొని వర్షకి తినిపిస్తూ తను తింటూ లంచ్ ఫినిష్ చేస్తాడు. తినను అంటే ఎక్కడ మార్నింగ్ లాగా చేస్తాడేమో అని వర్ష కామ్గా తిని వరుణ్ తినేదాకా కంపెనీ ఇచ్చి కాసేపు వరుణ్తో టైం స్పెండ్ చేసి తన క్యాబిన్కి వెళ్ళి మధ్యలో ఆపిన వర్క్ని ఫినిష్ చేస్తుంది. తను ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు తనకు వచ్చిన డౌట్స్ని నక్షత్ర క్లియర్ చేసి త్వరగానే వర్షకి ఫ్రెండ్ అయిపోతుంది. నన్ను మేడం అని పిలవకు, వర్ష అని పిలువు. నీకు వరుణ్ ముందు పిలవాలంటే భయం అనిపిస్తే అక్కడ మేడం అని పిలువు, నాతో ఫ్రీగా ఉండు అని చెప్పి మిగిలిన వర్క్ చేస్తూ ఈవినింగ్ దాకా గడిపేస్తుంది. వర్షకి టేబుల్ మీద ఫాదర్ మదర్ తమ బేబీని ఎత్తుకుని బొమ్మ కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకుని అపురూపంగా చూస్తూ దాన్ని కిస్ చేసి టేబుల్ మీద పెట్టేస్తుంది. తనకు ఇంత ఏజ్ వచ్చిన నరేష్ తనని ఎత్తుకోవడం, బుజ్జగించడం, అన్నం తినిపించడం ఇలా అన్నీ గుర్తు రావడంతో వర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక్కడికి వచ్చేసాక ఒక్కసారి కూడా మమ్మీ డాడీలతో నేను మాట్లాడనే లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళతో ఎలా అయినా మాట్లాడి ధైర్యం చెప్పాలి అని తన క్యాబిన్ మొత్తం మొబైల్ కోసం చూస్తుంది కానీ ఎక్కడా కనిపించదు. వరుణ్ తన క్యాబిన్లో స్టాఫ్కి కాల్ చేయడానికి ఒక ల్యాండ్లైన్ తప్ప ఏ ఫోను పెట్టకపోవడం చూసి గాడ్, ఇప్పుడు ఎలా ఇక్కడ ఒక్క మొబైల్ కూడా లేదు అని అటు ఇటు చూసి టేబుల్ మీద ఫైల్ కింద ఉన్న నక్షత్ర మొబైల్ వైబ్రేట్ అవ్వడం చూసి నవ్వుతూ ఫోన్లో ఇదైనా ఉంది, ఇందులో నుండి కాల్ చేద్దాం అనుకొని అది చేతిలోకి తీసుకుంటూ ముందు వరుణ్ ఏం చేస్తున్నాడో చూసి తర్వాత చేద్దామని మెల్లగా వరుణ్ క్యాబిన్ వైపు వెళ్ళి కాస్త డోర్ ఓపెన్ చేసి వరుణ్ ఏం చేస్తున్నాడా అని తొంగి చూస్తుంది. వరుణ్ చాలా సీరియస్గా ఎవరితోనో కాల్లో బిజీగా ఉండడం గమనించి అమ్మయ్య బిజీగా ఉన్నాడు, ఇప్పుడే నా క్యాబిన్కి రాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ మెల్లగా డోర్ క్లోజ్ చేసి పరిగెత్తుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళి ఆత్రంగా మొబైల్ తీసుకుని నరేష్ నెంబర్ డయల్ చేసి రింగ్ అవుతూ ఉండడంతో ఆనందంగా నరేష్ కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. న్యూ నెంబర్ నుండి కాల్ రావడం చూసి నరేష్ పెద్దగా పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. వర్షకి అలా జరిగినప్పటి నుండి ఆఫీస్కి కూడా వెళ్లకుండా వర్ష గురించే బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యి తన ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటాడు నరేష్.
మాధవి ఎంత చెప్పినా టైంకి టాబ్లెట్స్ వేసుకోకుండా తినకుండా హెల్త్ని నెగ్లెక్ట్ చేసి మంచానికే పరిమితం అయ్యి వర్ష ఫోటోలని చూస్తూ సగం పిచ్చోడవుతాడు నరేష్. అదంతా తెలియని వర్ష, అబ్బా ఏంటి డాడీ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు ఇలా కట్ చేస్తున్నాడు, న్యూ నెంబర్ అని ఏమైనా కట్ చేస్తున్నాడా అని మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. వరుణ్ కాల్ కట్ చేసి ఈ ఫైల్ ఒకసారి వర్షకి ఇచ్చి స్టడీ చేయమని చెప్పాలి అని. వరుణ్ ఆ ఫైల్ తీసుకుని తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి వర్ష క్యాబిన్ వద్దకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. హో గాడ్, వాట్ నెక్స్ట్? వరుణ్ ఫైల్ తీసుకుని వర్ష క్యాబిన్ డోర్ ఓపెన్ చెయ్యగానే వర్ష చైర్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేస్తూ కనిపిస్తుంది. వర్షాని చూసిన వరుణ్ చిన్నగా నవ్వి డోర్ లాక్ చేసి వర్ష ఎదురుగా ఉన్న చైర్లో సెటిల్ అయ్యి, వర్షు ఒకసారి ఈ ఫైల్ స్టడీ చేసి ఓకే చేసి అందులో సైన్ చెయ్యి అని చెప్పి మొబైల్ చూస్తూ కూర్చుంటాడు. వరుణ్ ఇచ్చిన ఫైల్ తీసుకొని ఇందాక జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వరుణ్ వర్ష క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న నక్షత్ర వాయిస్ విని వరుణ్ వర్ష క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి చూడకుండా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర వాయిస్ విని వర్ష తన ఎదురుగా చూడగానే వరుణ్ కనిపించడంతో కాల్ చేసేది కాస్త కట్ చేసి మొబైల్ ఫైల్స్ కింద దాచేసి ఫాస్ట్గా వెళ్ళి తన చైర్లో కూర్చొని తిరిగి సిస్టమ్ ఆన్ చేసి పెరిగిన గుండె సడిని అదుపు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వరుణ్ వర్ష క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి నక్షత్ర వైపు ఏంటి అన్నట్టు చూస్తాడు. ఈ చెక్స్ మీద మీ సైన్ కావాలి సార్, మీకోసం మీ క్యాబిన్కి వెళ్ళాను, బట్ మీరు అక్కడ లేరు, మేడం క్యాబిన్ దగ్గర ఉన్నారేమోనని ఇక్కడికి వస్తూ ఉంటే లక్కీగా ఇక్కడే కనిపించారు అని వరుణ్ సైన్ చేయాల్సిన చెక్స్ ఇవ్వడంతో వాటి మీద సైన్ చేసి మళ్ళీ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే వర్ష వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. జరిగింది తలుచుకొని వర్ష రిలాక్స్ అవుతూ ఆ ఫైల్ తీసుకుంటుంది. వర్ష ఆ ఫైల్ ఓపెన్ చేస్తూ వరుణ్ వైపు చూడగానే రిలాక్స్డ్గా చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని మొబైల్ చూస్తూ కనిపిస్తాడు. వామ్మో, వరుణ్ ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోయాడు, ఇప్పుడు గనక డాడీ కాల్ బ్యాక్ చేస్తే నా పని గోవిందా, ఏదోలా వరుణ్ని బయటకు పంపాలి అని డిసైడ్ అవుతుంది. వర్క్ మిడిల్లో ఉంది వరుణ్, అది అయ్యాక ఈ ఫైల్ చూస్తాను అని ఫైల్ పక్కన పెట్టి సిస్టంలో వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. అలా అయినా వరుణ్ తన క్యాబిన్కి వెళ్తాడేమోనన్న హోప్తో. నో ప్రాబ్లం వర్షు, నీ వర్క్ అయ్యాకే చూడు, అదేమంత ఇంపార్టెంట్ ఏం కాదులే. ఇదేంటి మళ్ళీ చూస్తాను అంటే ఇక్కడి నుంచి వెళ్తాడు అనుకుంటే అంత ఇంపార్టెంట్ కాదు అని ఇక్కడే సెటిల్ అయ్యాడు అని తనని తాను మనసులో తిట్టుకుంటూ, నేను తర్వాత చూస్తాను అంటున్నాను కదా వరుణ్, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో, అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నా వర్క్ అయిపోయింది వర్షు, నీది కంప్లీట్ అయిపోతే ఇక మనం ఇంటికి వెళ్ళడమే అని మొబైల్లో న్యూస్ స్క్రోల్ చేస్తూ ఆన్సర్ ఇస్తాడు. బాబోయ్ చచ్చన్రా బాబు, ఈరోజు వరుణ్ చేతిలో నాకు మూడింది అని ఏడుపు మొహం పెట్టుకొని, స్వామి నీకు నా మీద ఈ మాత్రం ప్రేమున్నా మా డాడీ కాల్ బ్యాక్ చేయకుండా చూడు, అలా చేస్తే నీకు 200 కొబ్బరికాయలు కొడతాను అని దేవుడికి మనసులోనే మొక్కుకుంటూ వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. నరేష్ మొబైల్ ఛార్జింగ్ పెడదామని మొబైల్ తీసుకొని అందులో ఏదో న్యూ నెంబర్ నుండి మిస్డ్ కాల్ రావడం చూసి, అయ్యో ఇందాక వర్ష గురించి ఆలోచిస్తూ ఈ కాల్ని లిఫ్ట్ చేయలేదు కదా, ఎవరై ఉంటుంది ఈ నెంబర్ అని ఆలోచిస్తూ వర్ష ఏమైనా చేసిందా అన్న ఆలోచన రాగానే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు. దేవుడా, గుండె దడ తగ్గట్లేదే, ఇక్కడే ఉంటే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నానే అని. నా కర్మ కొద్ది వరుణ్ కదిలేలా లేడు, వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, ఖాళీగా కూర్చొని ఏం చెయ్యాలి? డాడీ ఏ క్షణమైనా కాల్ చేయొచ్చు, ముందు వరుణ్ని తీసుకొని ఇక్కడ నుండి బయటపడాలి అని ఫిక్స్ అయ్యి సిస్టమ్ షట్ డౌన్ చేసి తను చూడాల్సిన ఫైల్ తీసుకొని వరుణ్ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి పైకి లేవగానే టేబుల్ మీద ఉన్న నక్షత్ర మొబైల్ వైబ్రేట్ అవుతుంది. వర్ష సీట్లో నుండి పైకి లేచి వరుణ్ వైపు వెళ్తూ ఉండగా నక్షత్ర మొబైల్ వైబ్రేట్ అవ్వడం చూసి వర్షకి ముచ్చెమటలు పడతాయి. వరుణ్ అయోమయంగా మొబైల్ వైబ్రేట్ అవుతున్నట్టుందేంటి అని దాని వైపు చూస్తూ లిఫ్ట్ చేయబోతాడు. నక్షత్ర మొబైల్ వరుణ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పద వరుణ్ వెళ్దామని వరుణ్ చేయి పట్టుకొని కంగారుగా చెప్తుంది వర్ష. తన చేయి పట్టుకున్న వర్ష చేయి వనకడం గమనించిన వరుణ్ తలెత్తి వర్ష వైపు చూస్తాడు. ఒళ్ళంతా చెమటలతో కంగారు పడుతూ కనిపిస్తుంది. వర్షాన్ని చూసిన వరుణ్ 2 కనుబొమ్మలు ముడివేసి వర్ష చేతిని విడిపించుకొని కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. హలో ఎవరు అంటున్న నరేష్ వాయిస్ గుర్తుపట్టి రాంగ్ నెంబర్ అనే వాయిస్ మార్చి చెప్పి కాల్ కట్ చేస్తాడు. వరుణ్ రాంగ్ నెంబర్ అనగానే నీరస పడుతూ ఫోన్ ఛార్జింగ్ పెట్టి హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు నరేష్. వరుణ్ కాల్ కట్ చేసి పైకి లేచి తన స్లీవ్స్ పైకి లాక్కొని సడన్గా వర్ష చంప మీద చెల్లుమని ఒక్కటి పీకగాని ఆ ఫోర్స్కి చేతిలోని ఫైల్స్ వదిలేసి గోడకి అతుక్కుపోతుంది.
వరుణ్ కోపంగా వర్ష గొంతు నొక్కి పట్టుకుని ఎర్రగా అయిన కళ్ళతో చూస్తూ, నువ్వు నీ పేరెంట్స్కి ఎప్పుడు కాల్ చెయ్యాలో నేను డిసైడ్ చేస్తానని చెప్పానా లేదా అంటూ ఇంకాస్త గట్టిగా నొక్కుతూ రౌద్రంగా అడుగుతాడు. వర్ష వరుణ్ పిడికిల్లో నుండి తన గొంతు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ చెప్పావు అంటూ కష్టంగా మాటలు పలుకుతుంది. మరి నేను చెప్పాక కూడా నువ్వు నాకు తెలియకుండా నీ పేరెంట్స్కి కాల్ చేసావంటే ఏంటి దాని అర్థం? నేనంటే లెక్క లేదు, నా మాటకి విలువ లేదనే కదా అంటూ వర్ష గుడ్లు తేలియడం చూసి విసురుగా తన చేతిని వెనక్కి తీసుకోగానే వర్ష ఒక్కసారిగా నేల మీదకు జారి దగ్గుతూ గొంతు సవరించుకుని ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. నేను ఎంత మంచిగా ఉండాలి అనుకున్నా నువ్వే నాలో ఉన్న సైకో రాక్షసుని బయటకు తెస్తున్నావు అంటూ వర్ష ముందు కూర్చొని, ఏయ్ వాణ్ణి చూడకుండా మాట్లాడకుండా ఉండలేకున్నావా అని వర్ష రెక్క పట్టుకొని పైకి లేపి, చెప్పవే వాడు లేకుండా ఉండలేకపోతున్నావా? వర్ష విసురుగా తన చేతిని విడిపించుకొని వరుణ్ణి లాగి పెట్టి కొట్టి అటు ఇటు 2 చెంపలు పగలకొట్టి, ఆయన మా డాడీ, మర్యాద లేకుండా బిహేవ్ చేస్తే చంపేస్తాను అని ముక్కపూటలు ఎగరేస్తూ, ఛీ నువ్వు మారవసలు, నువ్వు మనిషివేనా? ఆయన నా కన్న తండ్రి, ఆయన్ని నన్ను ఛీ అయినా నిన్ను కాదు నన్ను కొట్టుకోవాలి అని తన చంపలు తనే కొట్టుకొని నిన్ను మార్చాలి అనుకోవడం నా మూర్ఖత్వం అని వరుణ్ణి అసహ్యంగా చూస్తూ విసురుగా బయటకు వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, వరుణ్ చేసింది చాలా పెద్ద తప్పు కదా. ఇప్పుడిప్పుడే వర్ష వరుణ్ణి అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ వరుణ్ చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.